పోలీసుల అనుమతి లభించిందా ఏమంటున్నారు? ఇప్పుడు టీడీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున తోపులాట జరుగుతుంది. ఒకవైపు పోలీసుల అనుమతి ఇవ్వకపోవడంతో కార్యకర్తలు ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ప్రజల సింతాతో పాటు మిగిలిన నాయకులు కూడా ఒకసారి రోడ్డుపై కావడంతో పోలీసులకి నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. చూడవచ్చు నాయకులను అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తారు. వచ్చి ఒక్కసారిగా అనంతపురం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా రోడ్డుపైన బైఠాయించారు. రోడ్డుపైన బైఠాయించిన దృశ్యం పూర్తి స్థాయిలో పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వీళ్ళు రోడ్డు పైన బైఠాయించడం జరిగింది. పోలీసులు ఒక్కసారి వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడ్డుకునే ప్రయత్నంలో పూర్తి స్థాయిలో రోడ్డు పైన బైఠాయించారు. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉన్నారు. పయ్యావుల కేశవ్ అడిగి తెలుసు, ఎందుకు సార్ మీకు దీక్షకు అనుమతి నిరాకరించి అయితే మీరు రోడ్డు పైన బైఠాయించే కారణం ఏంటి? మేము చాలా స్పష్టంగా చెప్పాం, అంబేద్కర్ విగ్రహం అనేది ఎంతో దూరం లేదు, మా పార్టీ కార్యాలయానికి ఎదురుగానే ఉంది. మేము మౌనంలో పోతాం. ఎటువంటి స్లోగన్లు కానీ ఇవ్వడం కానీ ఏమీ ఉండదు. పరిటాల సునీత గారు ఆమె ఆవేదన ఇవాళ రాష్ట్ర ప్రజలతో పంచుకోవాలన్నప్పుడు అవకాశాన్ని ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ మద్దతుగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కానీ ఎన్నికల్లో ఉద్రేకపూరితమైన వాతావరణం కల్పించడం కానీ జరగదని హామీ ఇచ్చినా కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకే ఇవాళ పోలీసులు మమ్మల్ని ఇక్కడ నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అత్యంత బాధాకరం. ఎందుకనంటే మేమేదో సుదీర్ఘ ప్రయాణమో లేకపోతే కనీసం ట్రాఫిక్ కూడా డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి లేదు. పార్టీ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద మౌనంగా కూర్చుంటామన్నా కూడా ఇవ్వకపోవడం అనేటువంటిది బాధాకరం. అంటే పోలీసులు చెప్పిన నిబంధన 144 సెక్షన్ అమల్లోకి ఉంది, అలాగే 30 యాక్ట్ అమల్లో ఉందన్నా కూడా మీరు టీడీపీ వాళ్ళు కావాలని రాజకీయం చేస్తున్న ఒక వాదన వినపడుతుంది. దీనిపైన చట్టం వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళకి ఇవ్వకుండా పోతున్నారు. ఎందుకంటే 2 రోజుల పాటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు, రిలే నిరాహార దీక్షలు. వాటి మీద పోలీసులు ఎటువంటి ఆంక్షలు విధించలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ మేము కార్యక్రమాన్ని ప్రకటించగానే ఈ రకమైనటువంటి ఒత్తిళ్లు చేయడం సరైనటువంటిది కాదు. అంటే విజయం అంటే ఉప ఎన్నికల్లో భాగంగా ఉప ఎన్నికల విజయం లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తుంది. అలాగే పరిటాల సునీతను కూడా మీరు ఒక వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారన్న ఆరోపణలు ఎంతవరకు నిజం? ఇందులో నిజంగా ఎటువంటి వ్యూహాలు లేవు, ఒత్తిళ్లు లేవు. ప్రధానంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆమె మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ఒకవైపు మంగళకృష్ణ భాను అరెస్టుల నేపథ్యంలో వెలుగులోకి వచ్చినటువంటి వాస్తవాలు, ఈ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా ప్రధానంగా ఆయన ఈ మధ్య ఒక ప్రకటన చేశాడు, జగన్ని కాపాడడానికి నేను 60 రోజులు కష్టపడ్డాను అని. ఆ నేపథ్యంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పునర్విచారణ జరగాలి అన్నటువంటిది ఆమె డిమాండ్. దానికి మద్దతుగానే తెలుగుదేశం పార్టీ ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అలాగే పార్థసారథి, అలాగే పోలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులతో పాటు మిగిలిన నాయకులు సునీతతో పాటు బైఠాయించారు. ఇక్కడికే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. చెప్తాం, ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, మీకు పోలీసు పర్మిషన్ లేకుండా ఎందుకు ధర్నా చేస్తున్నారు? సాధారణంగా వైఎస్ విజయమ్మ తన కొడుకు అవినీతి ఆరోపణలతోనే జైలు పోతంత బాధపడితే, పరిటాల సునీత గారి సాక్షాత్ భర్త చనిపోతే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు నష్టాలు పడి ఉంటుందో తమకు తగిన న్యాయం చేయమని చెప్పే ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన కోరుతా ఉంది. కనీసం ధర్నా చేసిన ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇంత అన్యాయం, ఇంత అక్రమ, ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంది. ఆమెకు న్యాయం జరగాలని తెలియజేసిన పత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే పూర్తి స్థాయిలో ఎటువంటి రాజకీయాలకి తావు లేదని తాము కేవలం ఇక్కడ రావడానికి కారణం పరిటాల రవీంద్రకు సంబంధించి సిబిఐ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగదని, నిష్పక్షపాతంగా జరగదని ఏకపక్షంగా జరిగింది. అప్పుడు గతంలో సీఎం ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ రెడ్డి తన నివాసం పిలుచుకొని జగన్ విచారించడం జరిగింది. సిబిఐ విచారణ చెబుతున్నారు. పూర్తి స్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలు కందుకుంట వెంకటప్రసాద్, అలాగే ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, అలాగే పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లా రఘునాథ్ రెడ్డితో పాటు పోలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు వీరంతా ధర్నాకు బైఠాయించారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. 144తో పాటు 30 యాక్ట్ పోలీసు అమల్లో ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ రోడ్డు పైన టీడీపీ కార్యాలయం ఎదుట రోడ్డు పైన పరిటాల అభిమానులు, అలాగే టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బైఠాయించారు. పరిటాల సునీత కూడా మౌన దీక్షలో ఉన్నారు. ఆమె నిరాహార దీక్ష అంటే తాము శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చామని, ఎలాంటి ఆందోళన చేయమని, అయితే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఒక ఆరోపించడం జరుగుతుంది. ఇక్కడ మనం విజువల్స్ లో చూడవచ్చు, పెద్ద ఎత్తున దీన్ని కవరేజ్ చేయడం మీద కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చింది.
పరిటాల సునీత గారు కూడా ముందు భాగంలో కూర్చున్నారు ధర్నా చేయడానికి. పరిటాల అమర్ హైట్ పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఇతర ప్రాంతాల నుండి తరలి వచ్చిన కార్యకర్తలు ఇక్కడ ఆందోళన దిగడం జరిగింది. పోలీసులు వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఆ రోడ్డుకి అంటే 144 సెక్షన్ అమల్లో ఉంది, ఆ 30 యాక్ట్ అమల్లో ఉంది, వెంటనే మీరు బయట ఇక్కడ నుంచి ధర్నా విడిపించుకోవాలని పదే సూచన చేస్తున్నారు. కొద్దిసేపు క్రితం మనం డిఎస్పీ దానంతో కూడా మాట్లాడింది. ఆయన పరిటాల సునీత దీక్షకు ఎలాంటి అనుమతి లేదని, ఆమె ఎటువంటి పరిస్థితుల్లో రోడ్డు పైనకి వచ్చి ఆందోళన చేస్తే అరెస్ట్ చేస్తామని పదే హెచ్చరికలు